హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, ఇదిగో చాలా వరకు చాలా మంది మన సబ్స్క్రైబింగ్ చేసుకోకుండానే కేకే న్యూస్ని ఈ వీడియోలు చూస్తున్నారట. బాబు, నేను ఒక విన్నపం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ఎంకరేజ్మెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఖర్చు లేని పని. మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ పక్కన బెల్ గంట నొక్కడం వలన నాకు మరింత ఉత్సాహం ఉల్లాసం వచ్చి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంచేత మీరు ఆ పనిలో ఉండండి, నేను నా పనిలో ఉంటాను. ఎవరు బాబు ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, జగన్ తన మతం మానవత్వం అని చెప్పేసరికి పాపం మానవతావాదులంతా బెడ్ మీద నుంచి లేచి మరీ వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న కొడాలి నాని, పేర్ని నాని, వంశీలు తమ మానవత్వాన్ని ప్రతిబింబిస్తే 4 నెలలు ముఖం చాటేసి పోసాని ఇప్పుడు గొప్పగా జగన్ గొప్ప మానవతావాది అని చెప్పేందుకు కలుగులోంచి బయటకు వచ్చాడు. వీళ్ళంతా 4 నెలల క్రితం నీవే గొట్టాల ముందు చంద్రబాబుని పవన్ని తిట్టు తిట్టకుండా తిట్టిన వాళ్లే. వై నాట్ 175 అని బీరాలు పలికిన వాళ్లే. కాదా అడ్డం తిరిగింది కదా, పాపం పండింది. అంతే, అంత మోగనం పాటించారు. జగన్ మళ్ళీ ఆ గడ్డాల కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడంతో మీడియా ముందుకు రాక తాపలేదంటున్నా. మనకి ఈ సోది వినక తప్పదుగా. ఇదిగో మెంటల్ కృష్ణ ఒక పాలి ఈ 4 నెలలు అసలు ఏవయ్యావో చెప్పి అప్పుడు జగన్ భజనామృతం అనే కథను మొదలుపెట్టు. ప్రజానీకానికి అందరికీ నా నమస్కారాలు. నేను ఒక 4 నెలల నుంచి ఆల్మోస్ట్ బెడ్ మీద ఉన్నా. గొంతుకి ఆపరేషన్ జరిగింది, మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడే కొంచెం నా గొంతు వస్తూ ఉంది. అయినా ఇంకా 1.5 మంత్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ నేను ఈ 3-4 రోజుల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు నేను విని నాకేమాత్రం శక్తి లేదు. అయినా శక్తికి తెచ్చుకొని మీ ముందుకి కొన్ని చెప్పడానికి వచ్చా. మీరు తెలుసు, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానినైనా, ఆయన కార్యకర్తనైనా, ఆయన పొరపాటు ఉన్నా కానీ తెలియజెప్తా. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేస్తున్న రాజకీయాల గురించి నేను మళ్ళీ చెప్పాలని ఓపిక తెచ్చుకొని మీ ముందుకు వచ్చాను. అరే, పాతాళానికి పడిపోయిన జగన్కే శిక్ష పడింది అనుకున్నాం. పాపపు కూతలు కూసిన నీకు, నీ నోటికి, నీ గొంతుకి కూడా శిక్ష పడిందా? ఇది కదా అసలు సిసలు పాపం పండడం అంటే. నిన్నొక్కడిని ఉదాహరణగా చూపించి అధికారం ఉందనే మదంతో పేటరేగిపోయే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వచ్చయ్యా పోసాని. అయినా ఎన్నికల ఫలితాలు రాగానే నోరి పడిపోయిందా? లేదంటే ఈ మధ్య పడిపోయిందా? చేసిన పాపాలకు శిక్షలు ఈ జన్మలోనే పడుతున్నాయని అంటుంటే ఏమో అనుకున్నా. దానికి నిలువెత్తు ఉదాహరణగా నువ్వు ఆ బూతుల నాని ఇద్దరు నిలిచారు. ఏందేంది, ఓపిక లేకపోయినా జగన్ నిన్ను ముళ్ళు కర్రతో పొడిచి మరీ మీడియా ముందుకు పంపాడా? అది సరే, ఏంటి సొక్కా లాక్కుని మేనరిజాన్ని వదిలేసావు? కొంపదీసి జగన్ ఓడిపోతే సొక్కా ముట్టనని ఒట్టేసావా ఏంటి? పార్టీలోని నేతలంతా గుడ్ బై చెబుతున్న వేళ నీలాంటి పేటీఎం ఆవరగాళ్ళనే జగన్ నమ్ముకున్నాడని అర్థం అవుతా ఉందలే. కానీ ఇదిగో మ్యాటర్లోకి ఈ మధ్య తిరుపతి మీద పడ్డారు. లడ్డు గురించి ఒకసారి, భారతదేశం మొత్తం లడ్డు గురించి. ఇప్పుడు అఫిడవిట్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి మీద కొండకి వెళ్ళాలంటే అఫిడవిట్ ఇవ్వాలి.
ఏ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నావో తెలియదు గాని పోసాని అక్కడే చెట్టు కిందనో నీకు జ్ఞానబోధ జరిగినట్లుంది. జగన్ ఓ క్రిస్టియన్ కాబట్టి అఫిడవిట్ ఇచ్చే లోపలికి వెళ్ళాలి అని నువ్వు చెబుతున్నావు. చూడు, దీనికి నేనైతే మెచ్చుకోకుండా ఉండలేను. ఫ్లోలో నిజాలు బాగానే చెబుతున్నావు కాబట్టి ఇంకొక నిజం నా కోసం చెప్పు. తర్వాత ఎటు జగన్ భజన అంతా అబద్ధాలు పుట్టే కదా, అందుకని ఇదిగో ఇంకో నిజం చెప్పి అప్పుడు మొదలెట్టి జగన్ భజన. చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షకుడు లాంటి వాడు అన్నమాట. అది మీకు చెప్పదా? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మాన్ని ఎంత గొప్పగా పవిత్రంగా పరిరక్షిస్తాడో. అబ్బబ్బబ్బబ్బా పోసాని, ఇంతకు ముందు చెప్పిన ఈ 2 మాటలు జగన్ రెడ్డి వింటే సాయంత్రానికి తమ్ముడు అవినాష్ రెడ్డిని పురమాయించి ఇంటికి గొడ్డలి పంపుతాడు. డౌటే లేదు, కన్ఫర్మ్. కూటమి ప్రభుత్వాన్ని తిట్టి నన్ను ఒడ్డున వెయ్యమయ్యా మగడా అని నిన్ను గోటాల ముందుకు పంపితే ఏటా జగన్ డిక్లరేషన్ ఇచ్చి తీరాలి చంద్రబాబు హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ రివర్స్ టెండరింగ్ వేస్తా ఉన్నావు. ఏంది కదా, బాలినేని సామినేని కిలారు రోస ఇలాగ నువ్వు కూడా జంపు కొట్టాలని చూస్తున్నావా? ఏంది కర్మ? నువ్వు వస్తావనన్నా ఏ పార్టీ నిన్ను చేర్చుకోదు కదా. ఎయిడ్స్ పేషెంట్ ను చూసినట్లు చూస్తుంది. ఇది నా గ్యారంటీ. అంచేత వెంటిలేటర్ మీద ఉన్న నువ్వు వైసీపీలోనే ఉండాలంటే బాబు గారిని తిట్టాలి, జగన్ రెడ్డికి భజన చేయాలి. ఈ 2 సూత్రాలే ఆ పార్టీకి కావాలి. ఏటి అర్థమైందా రాజా? జగన్ లాంటి వ్యక్తిని అఫిడవిట్ అడిగే హక్కు ఉన్నవాడు అన్నమాట. అయ్యప్ప భక్తులు కాకుండా ఉంటే వాళ్ళు అయ్యప్ప కొండకి వెళ్లకుండా ఉంటే వాళ్ళందరూ కూడా బాగా తాగేసి మన ప్రభుత్వాన్ని బాగా డబ్బులు ఖజానాలో పెట్టేవాళ్ళు. ఇది ఈయన గారు సెలవిచ్చారు. ఇది ఎంత ఘోరంగా ఈయన మాట్లాడతారంటే, హిందూ అంటే చాలా ప్రేమ కదా, జగన్ గారికి ప్రేమ లేదంట, ఆయనకే ఉంది ప్రేమ. ఈయన ఒకసారి ఎలక్షన్స్లో, నేను 40 ఏళ్ల నుంచి, నాకు చిన్నప్పటి నుంచి ఈ అవగాహన ఉంది, గుర్తుంది. ఇంకా ఈయన డైరెక్ట్గా మసీదుకి వెళ్ళారు. ముస్లిం సోదరులంతా పిలిపించుకున్నారు. ఆయన క్యాబ్ పెట్టారు, ముస్లిం పెట్టే ఒక క్యాబ్ పెట్టుకొని ఆయన ఏమన్నా అంటే, ముస్లిం సోదరులారా నన్ను క్షమించండి. మళ్ళీ సొక్కలాక్కుంటున్నావుగా పోసాని. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవంటారు. ఆయన ఇదేం రాజకీయ సెట్స్ కాదు పోసాని. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా అవసరం లేదా? ముందు అది చెప్పు. వెంకటేశ్వర స్వామిని నమ్మే వ్యక్తి అయితే అసలు డిక్లరేషన్ మీద సైన్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అహంభావమా? అదేమంటే మా నాన్న సీఎంగా ఉన్నప్పుడు, నేను సీఎంగా ఉన్నప్పుడు డిక్లరేషన్ అడగలేదు, టీటీడీ అంటా ఉన్నావు. పాలకులు మీరే అయినప్పుడు మిమ్మల్ని ఎవరు అడుగుతారు? టీటీడీ చైర్మన్ కూడా మీరు నియమించినోడే అయినప్పుడు అప్పుడు డిక్లరేషన్ అడిగేది ఎవరు? ఈ చిన్న లాజిక్ అట్ట మిస్ అయ్యాడు జగన్ రెడ్డి. కోసంత నువ్వే నచ్చజెప్పు పోసాని. అయినా దేవుడి మీద భక్తి విశ్వాసాలే ఉంటే ఒక్క సంతకం చేయడానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? మీ హయాం నడిచినవన్నీ ఇప్పుడు నడవాలంటే అట. కూటమి ప్రభుత్వం హయాంలో టీటీడీ డిక్లరేషన్ తప్పదు అంటుంది. ఆ మాత్రానికి ఇదేం దేశం, ఇదే హిందుత్వం అంటూ పిచ్చివాగుడు వాగటం తప్పని నువ్వన్న శివాట్లు ఎట్టు మెంటల్ రాజా. మోడీ గారికి మతం ఉంది, మతం మీద అభిమానం ఉంది, తప్పులేదు. ఆయన దేశభక్తుడు, దైవభక్తుడు. అలాంటి మనిషిని నువ్వు హిందుత్వ మతతత్వాన్ని ముస్లింలు రెచ్చగొట్టి ఓట్ల కోసం అంత అమ్మనాభూతులు తిట్టారు. అమిత్ షా అతలూరు అమిత్ షా ప్రమాణ సాక్షిగా చెప్తున్నా ఆయన గారు అన్న మాటలు, బాబు గారు అన్న మాటలు. అయిపోయిందా? మళ్ళీ వెంటనే ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు. డైరెక్ట్గా వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళకి దండం పెట్టాడు. సార్ మమ్మల్ని కలుసుకోండి సార్, మమ్మల్ని పొత్తులో కలవండి సార్ మాతో. ఈయన అమిత్ షాకి కాళ్ళకి దండం పెడుతున్నట్టు ఫోటోలు కూడా మనం చూస్తుంటాం. అసలు మోడీ గారి కోసం అయితే పడికాపులు కాశాడు. మీరు ఉండాలి, మీరు ఉండాలి, మీరు ఉండాలి. ఆయన ఇసుగు బుట్టి సరే కానీ అని చెప్పి ఆయన ఆంధ్ర వస్తే మోడీని ఎట్ట పొగిడాడంటేనండి, ఆయన కూడా పొగుడుకోడు. అట్లా అంత బాగా పొగిడి
ఇక్కడ మసీదులో ఉన్న ముస్లిం మాటలను పక్కన పెట్టేసి మళ్ళా బీజేపీలో కలిశాడు. ఆయన మళ్ళీ కాళ్ళు పట్టుకోవటం, మళ్ళీ దండం పెట్టడం, మళ్ళీ పొత్తు పెట్టుకోవటం, మళ్ళీ అధికారంలో రావటం, మళ్ళీ ముఖ్యమంత్రి అవటం. మళ్ళీ ఒక 6 నెలలు పోయిన తర్వాత హూ ఈజ్ అమిత్ షా, హూ ఈజ్ మోడీ నేనే గెలిపించాను. నిన్ను ఈఎన్టీ హాస్పిటల్కు కాదు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తరలించాల్సింది. జగన్మోహన్ రెడ్డి కాస్త లెవెన్ మోహన్ రెడ్డి అయ్యేసరికి నీకు చిప్పు దొబ్బింది కదా. మెంటల్ హాస్పిటలే కరెక్ట్ నీకు. లేకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి? నువ్వు 2029 ఎన్నికల ముందు మాట్లాడాల్సిన అన్నీ ఇప్పుడే మాట్లాడుతున్నావేంటి? అంటే అప్పటికి నీ గొంతు ఉండదని భయమా? ఎంతకి రోగమేంటో చెప్పనే లేదు. మా ఊర్లో మంచి నాటి వైద్యుడు ఉన్నాడు, నీలా దెయ్యాన్ని బట్టిన వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు. కాకపోతే 10 రోజుల పాటు రోజు చెప్పు దెబ్బలు తినాలి, చీపురు గట్టలతో కూడా కొడతారు. వాటిని ఓర్చుకుంటాను అంటే చెప్పు, తన్నుల స్వామి అడ్రస్ పంపుతా. అది సరే, ఏంటి భజన? మోడీ భజన చేస్తా ఉన్నావు. ఎంతకీ మోడీకి అసలు నువ్వెవరో తెలుసా? నీ ముఖం ఏనాడైనా ఎన్నడైనా చూసుంటాడా? జగన్ మ్యాటర్ మాట్లాడవయ్యా అంటే సొల్లు కబుర్లు చెబుతావేంటి అంట. ఏది ఏమైనా నీలో ఆ బూతుల నానిలో ఫైర్ ఆరిపోయింది. ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ అన్నట్లు బళేగా పేలేరు కదా. ఎన్నికల ముందు ఆరిపోయింది. పాపం స్వరపేటికి అరిగిపోయింది. కోసంత నీళ్లు తాగి మాట్లాడు. అమ్మయ్య, శుభ్రంగా నీళ్లు తాగేవుగా. ఇప్పుడైనా జగన్ ఓటమి గురించో పార్టీని ఎలా నిలబెట్టాలి అనే విషయం, లేదంటే లడ్డూ వ్యవహారంలో ఎలా బయటకు రావాలో ఇవి చెప్పు. మహాత్మా గాంధీ ప్రార్థన చెప్పేవాడు. ఇప్పుడు ప్రార్థనలో ఈశ్వర్ అల్లా తేరే నోమ్ సబ్కో సన్మతి దేగ భగవాన్. మన దేశానికి జాతి పిత. అర్థం చెప్పడగా ఎంత హానెస్ట్. స్వతంత్రం తెచ్చుకున్నాడు, గుండెల్లో బుల్లెట్ దింపుకొని భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు జాతిపిత. ఒరే, ముస్లిం అయినా, హిందువైనా, ఐదేవుడైనా, ఈశ్వరైనా, అల్లా అయినా అంతా ఒకటే. మీకు సద్బుద్ధి ప్రసాదించాలి ఆ దేవుడు. నువ్వు బాటిల్లో తాగింది నీళ్ళ, ప్రెసిడెంట్ మెడల్ విసికినా? ఏం మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నావు రా మాదాపూర్? అరే, నాలో రాకేష్ మాస్టర్ ఉన్నట్లున్నాడు. పాపం బూమ్ బీర్ తాగించి ఆయన కూడా పొట్టనెట్టేసుకున్నారు. ఇదిగో పోసాని, నువ్వు నీ మెంటల్ కండిషన్ బాగున్నప్పుడే మీడియా ముందుకు రా. యాదవ సోది చెప్పడానికైతే రాకు. ఇంట్లో కూర్చుని నోట్లో చక్కెరకెళ్ళి పండెట్టుకో. ఇక సాలు వెళ్ళిరా. ఎవర్రా అక్కడ మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఈ మెంటల్ కిస్ట్ గాని ఈడ్చుకుని వెళ్ళమని చెప్పండి.